హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మనకి ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్. సండే అయితే మనకి ఒంగోలు నుంచి చాలా దగ్గరలో ఉన్న ఏకైక విజిట్ ప్లేస్ ఏదైనా ఉందనుకుంటే ఒంగోలులో మనకి బీచ్ అనే చెప్పుకోవాలి. కొత్తపట్నం బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ప్రతి బీచ్ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కంపల్సరీగా ఉంటుంది. అలానే మన సూర్యలంకలో కానీ అలానే ఇక్కడ కూడా చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దది ఉందో. చూశారు కదా, అంతా కూడా మనకి దగ్గరికి వెళ్ళిపోయాము, కొత్తపట్నం వచ్చేసాం అనమాట. సండే కదా, ఆబ్వియస్లీగా జనం అనేది కామన్గా ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే మనకి బీచ్. చూశారు కదా మనకి ఎలా అంత వ్యూ అంత బాగా వచ్చిందో. మన ఛానల్ ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ దెన్ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సండే వచ్చాము అనమాట. సో సండే వస్తే కొంచెం జనాలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇటు చూసినట్టే మనకి ఐస్ క్రీమ్ బళ్ళు చూసారు కదా. మనం ఎక్కి తిరగడానికి ఈ వెహికల్స్ కూడా, ఈ వెహికల్ అంటే మనకి 100 రూపీస్ తీసుకుంటారు. ఇటు నుంచి అటు ఒక రౌండ్ వేస్తారు, అంతే, ఎక్కువ దూరం తీసకపోరు. బీచ్లో ఒంగోలు దగ్గరలో ఉంటే మాత్రం మనకి కొత్తపట్నం బీచే చాలా బాగుంటుంది. ఒంగోలు నుంచి నియర్ బై 10 కిలోమీటర్స్ లోపే ఈ బీచ్ అనేది మనకి వస్తుంది అనమాట. చూసారు కదా వాటర్ అనేది ఎంత ప్యూర్గా ఉందో. ఈ సైడ్ అంతా కూడా మనకి వ్యూ ఉంది. మా వాడు దిగమంటే దిగకుండా నెత్తి మీద 3 చుక్కలు నీళ్ళు వేసుకుని వచ్చాడు అనమాట. మేము కూడా ఏం దిగలేదులేండి, ఎందుకంటే అనుకోకుండా వచ్చాము ట్రిప్ ఇది. కొంచెం నేను కూడా నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాను, దూరం వచ్చాను అనమాట. మీకోసం వీడియో చేద్దామని చెప్పి వాటర్లో కూడా కొంచెం దూరం దిగాను. ఎలా ఉంది? సో ఫైనల్లీ ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్ చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఎనీవే, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ పేరు వచ్చేసి వల్లీ ఫుటేజ్. చూశారు కదా, పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా. ఫ్యామిలీని తీసుకుని వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. బీచ్ అండగా ఆటోమేటిక్గా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇసుక చూశారు ఎట్లా ఉందో, ఎంత ప్యూర్గా ఉందో. అలానే ఇక్కడ అన్ని బోటింగ్స్ అన్ని కూడా పార్క్ చేసి ఉన్నాయి. ఎందుకంటే ఇది గుడ్లు పెట్టే టైం అనుకుంటానండి ఈ నెల. అందుకని చెప్పి బోటింగ్ అనేది నిషేధించారు. వెళ్ళిన వాళ్ళకి ఫైన్ కూడా వేస్తారంట. అందుకనే బోటింగ్స్ అన్ని కూడా బయటే ఉన్నాయన్నమాట. ఇక్కడ గుగ్గిళ్ళు కూడా అమ్ముతున్నారు. ఆల్ టైప్ ఆఫ్ గుగ్గిళ్ళు చక్కగా అమ్ముతుంది. వాటిలో 20 రూపాయలు తీసుకుంటుంది. చూశారు కదా ఎలా ఉందో. దగ్గరలో ఉంటే మాత్రం మీరు కూడా కొత్తపట్నం విజిట్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ ఎలాంటివి ఏమైనా ఉంటే తెచ్చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫుడ్ ఎలవెన్సెస్ ఏం లేవు. ఐస్ క్రీమ్స్, ఈ గుగ్గిళ్ళు ఈ తప్ప ఏమి ఉండవు. మీరు ఏదైనా ఫుడ్ ఎలవెన్సెస్ ఏదైనా తెచ్చుకుంటే మంచిది. ఫుడ్ క్యారీ చేయండి, కంపల్సరీ ఫుడ్ క్యారీ చేస్తే వస్తే బాగుంటుంది. ఎందుకంటే కొత్తపట్నం కొంచెం సూర్యలంకలో అయితే కొంచెం చేపలైనా కొద్దిగా ఫ్రై చేసి ఇస్తారు, కానీ ఇక్కడ అదేం లేదు, అన్ని ఎండి చేపలే ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys. Please subscribe my channel.